దేవుడిని ఎందులో పెట్టి మనం ఆరాధించాలి, ఇందులో పెట్టి దేవుని మనం కనపరచాలి, ఇందులో పెట్టి దేవుని మనం స్థుతించాలి అని మనం చూసుకుంటే ఈరోజు మనం సజీవులుగా ఉండటం ఆయన సంకల్పం లేకుండా మనం సజీవులుగా ఉండాలి. అలాగే గడిచిన వారం మొత్తం కూడా అన్ని విషయాల్లో మనం కాపాడుతూ ఆయన జీవనాత్మలో మనం పోషిస్తూ తిరిగి ఆదివారం ఆయన సన్నిధికి సంఘముగా కూడి వచ్చి ఆయన స్థుతించడానికి ఈ సమయం మనకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నారు. గడిచిన వారంలో ఆయన చేసిన అనేకమైన మేళ్లను పెట్టి ప్రతి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ఎలా నడిపించుకొచ్చాడో, ఆ దేవుడు లేకపోతే మనం ఎలా నడిచేవాళ్ళం, ఆ దేవుడి కృప మన నుంచి తొలగిపోతే మనం ఎలా తప్పిపోయేవాళ్ళం, అలా తప్పిపోకుండా మనం ఆయన కొడుకు ద్వారా ఆయన వాక్యాల ద్వారా మనం పోషిస్తూ మనం నడిపిస్తూ ఆయన సన్నిధిలో కూడుకోవడానికి సమయం మనకు ఇచ్చినందుకు ఆయన ఎంతైనా స్థుతించి కనపరచాలి. ఎడారిని మన జీవితాల్లో నీటి బుగ్గలను బుగ్గ చేసి మన తప్పిని తీర్చుకోవడానికి ఆయన మనం చేసిన మేళ్లను పెట్టి ఆయన స్థుతించాలి. ఈరోజు ఈ వాక్యం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు ఎవరో తెలియక, దేవుడు తెలుసుకుని కూడా మందిరానికి రాలేక, దేవుని సన్నిధిని ఎరిగి ఉండి కూడా దేవుడిని విడిచిపెట్టేసి తప్పిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా ఆయన సంకల్పం చొప్పున మనం ఇంకా ఆయన ఇచ్చిన ప్రేమను పెట్టి ఆయన మన పట్ల కనికల పడి మనం ఇంకా పోషించుకుంటూ మన సజీవులుగా నడిపించుకుంటూ ఈరోజు మనందరినీ కూడా ఒక కుటుంబంగా, ఒక శరీరానికి అవయవాలుగా మనందరినీ కూడా చక్కగా అమర్చి ఆయన ప్రణాళిక చొప్పున మనం ఇంకా సజీవులుగా ఉన్నందుకు ఆయన్ని స్తుతించి కనపరచాలి. మన ప్రాణం తప్పిపోయి మన ప్రాణాన్ని ఆయన కుమారుడు యొక్క రక్తం ద్వారా మన ప్రాణాన్ని విమోచించి మన దైతాన్ని కట్టి మనం విడిపించిన ఆ తండ్రికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం. లేకపోతే మనంగా జీవించి ఉంటే మన జీవితాలు ఎలా ఉండేవో మనకు అందరికీ తెలుసు. ఒకప్పుడు మనం ఎలా జీవించేవాళ్ళమో, మన జీవితాలు ఏ పాటియో, మనం ఎలాంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు ఈ స్థాయికి ఈ స్థితిలో పెట్టాడో మనందరికీ తెలుసు. మన జీవితాలు ఇలాగా మనం తప్పిపోతామని, మనం పడిపోతామని, మనం పాపంలో జీవిస్తామని దేవుడికి తెలుసు. తెలుసుంటూ కూడా మన కోసం ఆయన క్రయం చెల్లించాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. మన కోసం మనని ఎవరు పట్టించుకోలేని మన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఒక ప్రణాళిక వేసుకుని మనందరినీ కూడా రక్షించాడు. మనల్ని ఎవరు జాతీయులు, మనల్ని ఎవరు ప్రేమించలేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన దేవుడు ప్రేమించాడు. అందరూ మనం వెలివేసినప్పుడు దేవుడు మన శారదీశాడు, మనం ప్రేమించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే అడుగుల్లో నాన్నవాడు ఎవరో అందరూ ఉండి కూడా నేను ఎవరికీ తెలియదు. అలాంటి స్థితిలో దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను శారదీశాడు, తన చెంతను చేర్చుకున్నాడు. ఈరోజు మంచి సేవకులను ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఆయన ఆత్మ నాలో నింపి ఆయన ఒక పనిముట్టుగా నన్ను వాడుకోవడానికి సిద్ధపరిచాడు. అలాంటి దేవుడు మనందరికీ ఒకేలాగా ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. ఈ గ్రహింపు మనందరికీ కూడా ఎప్పుడూ ఉండాలి. చిన్న చిన్న విషయాలకి మనం తప్పిపోయి, చిన్న చిన్న విషయాలకి భయపడి, చిన్న చిన్న ఆలోచనతో మనం దేవుడిని దూరం చేసుకునే ప్రయత్నం మనం చేసుకుని నలిగిపోయి జీవితాన్ని పాటు చేసుకునే సమయాల్లో, సందర్భాల్లో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడి సంకల్పం ఎలాంటిదంటే ఆయన ఏర్పాటులో ఉన్నవాడిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడు ఎవరిని తెచ్చుకోవాలో, ఎప్పుడు ఎవరిని ఆయన కట్టబడిలో కట్టించుకోవాలో ఆయనకి తెలుసు. అందుని బట్టి దేవుడిని మనం గణపరచాలి, స్తుతించాలి.
ఆరాధన అనేది రెండు మాటలు చెప్పుకుంది, రెండు పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని కాలు చేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఇవాళ చాలా మంది ఆరాధన అంటే తెలియదు. ఆరాధన అంటే ఆ పాటలతో అంగమాలతో పాట పాడుతూ ఇదే ఆరాధన అనుకున్నాడు అనేక మంది ఉన్నారు. కానీ నిజమైన ఆరాధన కొత్తలో వస్తే చాలా మంది అసలు అర్థం కాదు. ఆరాధన అంటే ఏంటి? ఒక అర్పణ. అర్పణ అర్పణ అంటే ఏంటి? నైవేద్యం. నువ్వు నేను ఏ నైవేద్యం ఇస్తున్నావు తండ్రికి? ఆ పట్లకు తండ్రికి మనం ఏమిస్తున్నాం? అది కూడా ఆదివారం కూడా మనకి టైం ఉంటే దేవుడి సన్నిధికి వస్తాం, లేకపోతే మానేస్తాం. అయినా సరే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కానీ మనం ద్వేషిస్తలా. ఆయన మన పట్ల ఉన్న ప్రేమను పెట్టి, ఆయన ఉన్న సంకల్పాన్ని పెట్టి ఆయన మనం ఎంతైనా స్థుతించాలి. లేకపోతే ఈ గడిలో మనం రాలిపోతే మనకి ఏది శాశ్వతం కాదు. ఈ గడిలో మనం రాలిపోయినా ఏమీ దానికి సంతోషించే ప్రసక్తి లేదు. ఈ గడిలో మనం రాలిపోతే మనం ఎక్కడికి వెళ్తామో అది అందరికీ తెలుసు. మనకు సిద్ధపాటు లేదు. సరి చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనం సరి చేసుకుంటున్నాము. సరి చేసుకుంటూ మనం ఆ యొక్క మార్గంలో మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం కాబట్టి, ఇంకా మనం మధ్యలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా సరి చేసుకుని సంపూర్ణ అవడానికి ఇంకా బోల్డ్ సమయం ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి విన్నదాన్ని మనం అంటపట్టుకుని ఆ ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవడమే దేవునికి ఆరాధన. ఆ నేర్చుకున్న దాని ప్రకారం మనం తిరిగి జీవించడం దేవునికి అర్పణ. అంతేగాని వారానికి 4 సార్లు మనం మీటింగ్ పెట్టుకుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రం ఆరాధన కాదు. ఆరాధన అనేది మన క్రైమ్తో కూడింది. మన జీవితం క్రైమ్ అయి ఉండాలి. క్రైమ్ లేకుండా ఆరాధన లేదు. నాకు మాటలు చెప్పినంత మాత్రాన నేను పరిపూర్ణుని కాదు. మనం పరిపూర్ణ అవడానికి మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం కాబట్టి ఆ ప్రయాణంలో మనం ఒకళ్ళు గద్దించుకుంటూ ఒకళ్ళు సరి చేసుకుంటూ ఆ మార్గాన్ని నడవడానికి మనం ఏకదానిగా ఆ ప్రభుని వెంబడించడానికి ఈ సమయం మనకు ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం చూపించి గణపరచాలి. 56వ కీర్తన పేజీ నంబర్ 480. 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జాలిపడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. దేవుడు మనం ఎలా జీవిస్తే ఆయనకి ఎందుకు? అనేక మంది లేదా కష్టాలని వాళ్ళు జీవించడానికి. కానీ మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. మన పట్ల ఆయన కలిగిన పడ్డాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సంకల్పాన్ని పెట్టి ఈరోజు మనం సంఘం వైపు కూడుకుని మరణ శిక్ష నుంచి మనల్ని విడిపించాడు. మన పాతాళంలో పడకుండా, అగ్నిలో కాలకుండా ఆయన క్రైమ్ చెల్లించి ఆ పాపం నుంచి మనం విడిపించాలి. మన నుంచి మన ప్రాణం కాపాడడం అంటే మన ప్రాణం ఎట్లా మనం అనుకున్నట్టుగా ఈ లారీల కింద నుంచో లేకపోతే బస్సుల కింద నుంచో పాముల పక్క నుంచో తప్పు ఉన్నాయో అని కాబట్టి ఇవి కాదు. ఆయన అయితే ఆ ఆయుష్ ముందుగా నిర్ణయించేశారు. ఆ ఆయుష్ నుంచి ఎవరమో ముందు కానీ వెనక కానీ వెళ్ళాం. కానీ ఆత్మీయ మరణం నుంచి మనల్ని రక్షించుకున్నాడు. ఎవరైతే ఆయన పిలుపులో ఉన్నారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ చెల్లించి వాళ్ళందరినీ కూడా రక్షించుకున్నారు. ప్రాణం నుంచి మరణం నుంచి ప్రాణమును కాపాడుకున్నారు. ఆయన ఆత్మను రక్షించుకున్నాడు. అలాగే ఆయన చూపించిన వెలుగులో మనం నడవడానికి ఆయన మనకు వెలుగును చూపించాడు. ఆ వెలుగు ఎవరు? ఆ యేసు చూపించుకుంటాడు. ఆయన మార్గం ఎలాంటి? సజీవమైంది. ఆ సజీవమైన మార్గంలో మనం కూడా నడవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. పడిపోకుండా మాత్రం మనం ఉన్నాం. ఒక్కసారిగా జరిగేవి కావు. అందుకే ప్రతిసారి మనం పడిపోయినప్పుడల్లా మనకు గుర్తు రావాలి. ఓ ఎక్కువ తప్పిపోయాను, దీన్ని నేను జాగ్రత్త పడాలి. ఇది మళ్ళీ ఇంకొకసారి దీన్ని రిపీట్ చేయకూడదు.
దీన్ని నేను వెలుగు కలిగి జీవించాలి. ప్రభు ఇది నా వల్ల కావట్లేదు కాబట్టి నాయన నువ్వే నాకు దారి చూపించు, నువ్వే నాకు వెలుగు కలిగించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను నింపు, నన్ను ముందు నడిపించు అని దేవుడికి మనం పోటాడినప్పుడు మన ప్రతి అవసరం నుంచి మనం ఇడిపించినట్టుగానే మన ప్రాణమును ఆ నరకం నుంచి కాపాడుకున్నాడు. మన ప్రతి అవసరంగా దేవుడే మనకు తీర్చున్నాడు. మనం అనుకోవచ్చు, ఇదే దేవుడు తీర్చుకోండి, నేను కష్టపడుతున్నాను కదా, నా వెనక ఆస్తి ఉంది కదా, నాకు సంపద ఉంది కదా, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడైతే ఉన్నాడు, భూమి ఆకాశము నావి, సమస్త సృష్టి నాది, మరి నీకు నాకు ఏముంది? ఇవన్నీ కూడా ఆయన మనకు అనుమతించి వచ్చినాయి తప్ప మనగా ఏమీ లేవు. కాబట్టి మన ప్రాణాన్ని ఎలా అయితే రక్షించుకున్నాడో మనకు కావాల్సిన సమస్యను ఆయన సమకూర్చిచ్చాడు. అలాగే ఆయన వెలుగులో మనం నడవడానికి మన పాదం జారిపోకుండా ఆయన కాసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ దేవుడు నమ్ముకున్నవాడిని చెప్పుకున్నవాడు అనేక మంది ఉన్నారు, కానీ పూర్తి దీక్ష తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన సంకల్పం చొప్పున ఇంకా మనం కొంచెం ముందుకు నడిచాం కాబట్టి మనకు మార్గం కాపాడుతుంది కాబట్టి ఆ మార్గాన్ని మనం విడిచిపెట్టుకోకుండా నడవడానికి, ఆ మార్గాన్ని మనం కొనసాగడానికి మనం అంగీకరించబడాలి, ఇష్టపడాలి. మనగా ఇష్టపడాలి. ఇష్టపడితే మనం నడవలేకపోయినా ఆయన చేపట్టి నడిపిస్తాడు. అసలు ఫస్ట్ మనకి ఇష్టం ఉండాలి. నా ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, నా ప్రభు సమాజంలో నేను ఉండాలి, నా ప్రభుతో కలిసి నేను జీవించాలి అని ఒక ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆ వెలుగులో మనం నడవగలం. ఆ ఆశ లేనప్పుడు ఆ వెలుగులో మనం వెలుగులో నడవడానికి నిజంగా భూమి పుట్టిన మానవుడు ఎవడో దాన్ని అంగీకరించాడు. వెలుగంటే కొంచెం బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, సమస్యగా ఉంటుంది. కానీ ఎవరైతే ఆ దేవుని యొక్క తీర్మానంలో ఉన్నారో, ఎవరైతే ఆ పరలోక తండ్రి తీర్మానం ప్రకారం నేను జీవితాన్ని నిర్ణయించుకుంటారో వాళ్ళకే ఆ అవకాశం కలిగి ఉంది. ఎందుకంటే వాళ్ళు దానికోసం పోగులాడుతూ ఉంటారు. దుప్పి నీటి వాకుదానికి ఎలాగైతే పొరుగులాడుతుందో అలాగే నిజమైన సత్యమైన వాక్యం ఎక్కడుందో ఆ వాక్యానికి పొరుగులాడుతారు. ఆ దాహం తీర్చుకోవడానికి అందరూ దాన్ని అంగీకరించారు. ఆ వెలుగులోకి నడవాలని అందరికీ ఇష్టపడదు. ఏదో దేవుడు నమ్ముకున్నాం, మనం మాట్లాడినాం, ఈరోజు అయిపోయింది అనుకునేవాడు 190 మంది ఉన్నారు. కానీ నిజంగా నాకు దేవుడు కావాలి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులానే జీవించాలి అనుకునేవాడు అతి తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మనం ఉన్నామేమో మనం వెతుక్కోవాలి. ప్రభా ఆ అవకాశం నాకు కూడా అయింది, నేను కూడా తగ్గిపోకుండా ఉన్నట్లు ఆయన నీ ప్రభు నాకు నన్ను నడిపించుదేవా, నా చేతగాట్లా అని పశ్చాత్తాపంతో మనం ఉండాలి. నాకు తెలుసు, నాకు వచ్చు, నేను అలాగే జీవిస్తున్నాను, నేను ఆత్మీయుని, నేను ఆత్మీయురాలని, ఇవి కాదు దేవుడికి కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆఖరి శ్వాస పిలిచే వరకు కూడా ఆయన దీనుడిగానే ఉన్నాడు. నాకు తెలుసు అనే మాట కానీ, నాకు వచ్చు అనే మాట కానీ, నాకేంటన్నా గర్వంగా మాట కానీ ఆయన నోట ఎప్పుడు రాదు. ఆయన నచ్చింది పలికేవా, ఆయన తండ్రి చెప్పింది పలికేవాడు. ఆయన తండ్రి ఏ విధంగా అయితే నడమన్నాడో ఆ విధంగా నడిచిపోయేవాడే. కానీ దేనికి వాదాలు కానీ, నాకు తెలుసనే విధానంలో కానీ యేసు ప్రభు లేడు. అలాగే మనం ఆయన శిష్యులుగా మనం సాగాలనుకున్నప్పుడు మనం కూడా ఆ మార్గంలో ఉండడానికి మనం అంగీకరించుకుంటే ఆయన మన పాదాలు దారకుండా ఆ యేసుక్రీస్తు ప్రభు వెలుగులో నిన్ను నడపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ వెలుగులో మనం నడవడానికి ఎవరైతే అంగీకరిస్తామో వాళ్ళని నడిపిస్తాడు, అందరినీ కాదు. నామకాల క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తిగా ఉన్నారు. కానీ నిజంగా శిష్యులుగా జీవితాలనుకున్నవాడు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చంపేస్తారు. అలాంటి వాడికి బహిరంగంగా ఉంటే ఎదురుకున్న దాడి మరణం, లేకపోతే ఆత్మీయ మరణం, ఎలాగైనా చచ్చిపోతారు. అందుకు కాబట్టి దానికి అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అందరూ ఎంచుకోరు. దేవుడు నమ్ముకున్నాం చెప్పుకోవడం అనేక మంది ఉంటారు. కానీ దేవుడి కోసం జీవించడం మాత్రం అతి తక్కువ మంది ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎవరిని బలవంతం చేయాలి, ఎవరిని ఒప్పింపులా ఆయన చెప్తూ వెళ్ళాడు, సత్యాన్ని పలికించాడు, వెలుగును చూపించాడు, మార్గాన్ని ఏర్పరిచాడు. మనకి ఇష్టమైతే నడవడం, కాకపోతే మానే.
అంతేగాని యేసుక్రీస్తు ప్రభు అయితే ఎవరిని బలవంతం చేయాలి. మనం నిర్ణయించుకోవాలి. నా ప్రభు కోసం ఈ ఈ మిగిలిన కొద్ది రోజులైనా సరే నేను జీవించి నా ప్రభుకి నా జీవితం అర్పణగా అర్పించుకోవాలి అనే ఒక ఆలోచన మనకు కలిగి ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. మనంగానే అంగీకరించాలి తప్ప మనం ఎవరో బలవంతం చేయాలి. అలా మనం లేనందువల్లే దేవుడు మన పట్ల జాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు, తన మహాప్రేమ చూపిస్తున్నాడు. కృపా సత్య సంపన్నుడై ఉండి కూడా నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి తన కుమారుడు మన మయానికి పంపించాడు. మనం ఎలా ఉన్నాము మనమే చూసుకోవాలి. మనం ఏమి నేర్చుకున్నాం? ఫస్ట్ మన విధానాన్ని విన్నదాని ప్రకారంగా మనం ఈ వారంలో ఏమి నేర్చుకున్నాం అనే దాని గురించి మనం చాలా ఇంపార్టెంట్. దేవుడిని ఆరాధించే విషయంలో క్రమం తప్పకుండా మనం మెలుగు కలిగి మన క్రమాన్ని ఎక్కడా కూడా చీలకుండా మనం జాగ్రత్త పడాలి. ఏ క్రమం అయితే యేసుక్రీస్తు ప్రభు నేర్పించాడో ఆ ప్రకారంగా నేను జీవిస్తేనే ఆ తండ్రి సంగతి చేస్తాను అనే ఒక తీర్మానం మనకు ఉండాలి. ఆ తీర్మానం మనం తీర్మానించినప్పుడు మన పాదాలు దారి పడకుండా ఆయన కాపాడుకుంటూ వస్తారు. ఆ తీర్మానం మనలో లేనప్పుడు ఆయన మనం విడిచిపెడతాడు, బలవంతం అయితే చేయాలి. అలాగే 103వ కీర్తన 103వ కీర్తన పేజీ నెంబర్ 506 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుడిలో జారిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారి జారిపడదు. ఎవరైతే నేను దేవుని నమ్ముకున్నాను చెప్పిన అందరి వైపు ఆయన జారిపడలా. ఎవరైతే భయభక్తులతో పడిపోతూ లేవుతూ ఉంటారో వాళ్ళ పట్ల జారిపడుతున్నారు. ఎవరైతే భయభక్తులు అంటే ఏంటి? అయ్యి బాబు దేవుడు ఏమైనా శపిస్తాడనా, దేవుడు ఏమైనా కాలు చేతి ఇచ్చేస్తాడనా, దేవుడు ఏమైనా మనల్ని విడిచిపెడతాడనా? ఆ భయంతో కాదు. ఏ భయంతో మనం జీవించాలి? నేను చేసే పని నా ప్రభుకి అవమానమేమో, నేను మాట్లాడే మాట ఆ ప్రభుని కించపరుస్తుందేమో, నేను నడిచే నడక నా పరలోక తండ్రికి అవమానం తీసుకొస్తుందేమో అనే భయం కలిగి ఉన్నాను. ఆ భయంతో జీవించిన వారి కోసం దేవుడు జారిపడుతున్నాడు. ఎందుకు జారిపడుతున్నాడు? మనం పడిపోతున్నాం, మనం నడుతామని ప్రయత్నిస్తున్నాం, మనం పడిపోతున్నాం. పడిపోయినప్పుడు ఆయన జారిపడుతున్నాడు. ఎప్పుడైతే ప్రభు నా శాతకాంటే ఉంటావో అప్పుడు ఆయన చేయబడినట్టు నేనేమైనా నేను నడుతాను, నేనేమైనా చేస్తాను, నేను ఎలాగైనా చేయలేనని మనగా అనుకున్నామా? ప్రభు మనం చూసి జారిపడుతున్నాడు. నీ వల్ల కాదు నాన్న, నీకు చేత కాదునా, నేనున్నాను కదా అంటున్నాడు ఆయన. మనమేమనుకుంటున్నాం? ఈ మాట ఇది పైన నడుపుతాయి కదా, నేను నడిచేస్తా, నేను వెళ్ళిపోతా, నేను ఆ వెలుగు ప్రకారం జీవించేస్తా. ఎక్కడ జీవించగలవు? ఆ ప్రభు వెలుగు, ఆ ప్రభు ఆత్మ నీలో నాలో లేకపోతే ఆ వెలుగులో నడవడం అనేది అసాధ్యం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ వెలుగు కోసం తపన కలిగినప్పుడు ఆ తండ్రి నామే జాలిపడుతున్నాడు, నా ప్రభు నామే ఎప్పుడు జాలిపడతాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు అని ఆ యొక్క ఆలోచన మనలో ఉండాలి. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ అక్కర తెలిసిందో నా తండ్రి దగ్గర కడుపున అన్నం దొరుకుతుంది, నా ఆకలి తీర్చుతాడు అనగానే ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆ తండ్రి ఎదురుగా ఉండగానే ఎంతగా పరిగెత్తి ఎలా అయితే ముందు పెట్టుకున్నాడో ఇలా ఇవాళ ఆ పర్వత తండ్రి నీ పట్ల నా పట్ల ఆశ చూస్తున్నాడు. నా చేత కావట్లేదు, నేను నడవలేకపోతున్నాను, ఈ జీవితాన్ని నేను ఎదిరించలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను ప్రభా, నా మీద కనికరం లేదా, నా మీద జాలిపడు అని మనం అడిగినప్పుడు నీకన్నా ముందుగా నాకన్నా ముందుగా మనం అడుగుతూ ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మనం లేవనెత్తడానికి, మనం నడిపించడానికి, ఆ వెలుగు జీవితం మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన పట్ల ఎంతో కనికర జాలి కలిగి ఉన్నాడు. తండ్రి తన కుమారుడు పట్ల ఎందుకు జాలి పడతాడు? ఎందుకు తండ్రి ఆ కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి గంతులేస్తూ సింగులేస్తూ ఉంటాడా? అలా ఉండడే. జాలి పడతాడు. లోన పాదంతో జాలి పడుతూ ఉంటాడు. ఎప్పుడు అది ఎప్పుడు ఇది నేర్చుకుంటాడు, ఎప్పుడు దీని పట్ల ఆసక్తి కలుగుతుంది, ఎప్పుడు వ్యవసాయం ఇచ్చారు కదా, వ్యవసాయం ఎప్పుడు బాగా పండించాలి, ఆ తండ్రికి జాలి కలుగుతుంది. పోలే సంవత్సరం పోయినా పోలేదు బాధపడదు, వచ్చి సంవత్సరం పండుతుంది, వచ్చి సంవత్సరం పండుతుంది. మనసుకి ఒక తీర్మానం ఇస్తారు. ఈ సంవత్సరం దెబ్బతిన్నావా ఈ వ్యాపారంలో, వచ్చి సంవత్సరం కవర్ చేసుకుంటాడు అని ఎలాగైతే తండ్రి జాలి పడుతూ ఉంటాడో, ఆ పరలోక తండ్రి మన జీవితాల మీద ఆయన జాలి పడుతున్నాడు. మనం గడాలైన మన జీవితంలో మనం ఉన్నామా, మన పట్ల జాలి పడుతున్నాడు. సో మనం ఆయన అంగీకరిస్తున్నామా, ఆయన చేస్తాడని మనం ఇష్టపడుతున్నామా, ఆయన మన పట్ల కనికరంగా దేవుడు ఉన్నాడని మనం ముందు ఆయన మనం ఎదుర్కొన్నామా, ఎదురు చూస్తున్నాడు. అందరం పడిపోలేసిన వాడు, ఎవరు పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడి సన్నిధికి రాలా. కటికి పాపంలో మూర్ఖులుగా ప్రవర్తించిన జీవితంలో నేను వచ్చా. నాకు నేరుగా నేను రాలా. నా ప్రభు నా కళ్ళు తెరిపించి నన్ను రప్పించాలి కదా. 14వ వచనం కూడా చదవండి. మనము నిర్మింపబడిన రీతి తెలిసే ఉన్నది, మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అవును, మనం జీవించలేము, మనం ఆ ఎదుగులో మనం నడవలేము, మనం మట్టివారం అని తెలుసు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ మట్టి మనుషులు మట్టివారు ఏమీ తెలియదు. కానీ మనం ఎత్తువారు ముందు మనం గ్రహించుకుని, ప్రభా నా చేత కాటలా, నా వల్ల కాటలా, నేను జయించలేకపోతున్నాను, నేను ఈ లోకంలో చిక్కుకుపోయాను, నేను ఇరుకున్న ఇబ్బందులు సమస్యలతో కూడుకుపోయాను, నాకు ఏ ద్వారాలు కనిపించట్లేదు ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు. నాకు తెలుసు అనుకుంటే మనం ఎలా పడతాం? ఒక్క బోర్లుగా పడి గుర్తుపడి వెళ్తాం. దేవుడు మనం ఎట్టివారో ముందు మనం ఎరిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎట్టివారమో, అసలు మనం ఎవరమో ముందు మనకు గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలి. అంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన పాదాలు కూడా కూర్చుని, ప్రభా నేను చేతగాని వాడిని, మట్టి వాడిని, ఆయన జ్ఞానం లేని వాడిని, ఏమీ తెలియదు నాకు, ఆయన దగ్గరికి భోజనప్పుడు ఆయన ఇస్తాడు. నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. లూకా సువార్త 46, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు. 13వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 13వ అధ్యాయం లూకా సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఎందుకు చెట్టున పళ్ళు వెదగొరుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరుగు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఊరుకున్నాము. ఎందుకు ఊరుకుంటున్నాడు?
మన మీద ఎలా కనికరం పడుతున్నాడో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకా మనం సంపూర్ణం కాల, ఇంకా మనం పరిపూర్ణంగా మారాల, దేవుడి వెలుగులో మనం నడవడాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను అలా తీసేద్దాం అనుకున్నాను అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? ఇంకొక సంవత్సరం ఒప్పుకోడు, ఇంకొక సంవత్సరం ఒప్పుకోడు, నేను వాళ్ళతో మాట్లాడతాను, నేను సరి చేస్తాను, వాళ్ళ జీవితం నేను బాగు చేస్తాను, వాళ్ళ నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు వాళ్ళని నేను రక్షించుకున్నాను. ఆయనకి ఎంత జాలి లేకపోతే ఆయన మళ్ళీ మరొక సంవత్సరం ఆయన ఎందుకు మనం ఇచ్చిపెడతాడు? ఎందుకు మరొక సంవత్సరం మనకు ఆ ధరిస్తాడు? ఆ కనికలు పడుతున్నాడో మన గ్రహింపు కలిగి ఉండాలి. మనం ఒక వ్యక్తికి ఒక సమయం అయినప్పుడు ఆ సమయం దాటితే మనం ఏం చేస్తాం? విరుచుకు పడిపోతాం. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? ఎలా చేసావు? నువ్వేం మాట్లాడావు ఆ వేళ? అని దేవుడు నీకన్నా అక్కడ అలా లేదు. ఇటువంటి సమయం ఇస్తున్నాడు, సమయాన్ని మనకు ముందు పొడిగిస్తున్నాడు, సాగిస్తున్నాడు. మరొక సంవత్సరం నేను అలా బాగు చేస్తాను, ఇంకొక సంవత్సరం వాళ్ళు మంచి పంటలు పండుతారు, వాళ్ళ పొలాలు వస్తాయి, నేను తీస్తా, పంటలు నేను తీసి నీకు చూపిస్తాను. తండ్రి దగ్గర చెప్తున్నాను. ఆ మాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనలో ఏ పొలాలు లేనప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు. వాళ్ళని నేను బాగు చేస్తా, నేను వాళ్ళ చుట్టూ తవ్వి, వాళ్ళ చుట్టూ నేను కంచె వేసి, వాళ్ళకు మేత సరైన ఎరువు వేసి, వాళ్ళు నేను పొలాలు తప్పిస్తాను, నేను పంట పండిస్తా వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రి మన పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నారో మనం ఆలోచన చేసుకోవాలి. ఆ కనికరం లేకపోతే దేవుడికి మనకి ఎప్పుడో ఆ బంధుత్వం తెలిపోయేది. దేవుడు ఎప్పుడో మనల్ని కాల్చి బూడి చేసేసేవాడు. ఆయనకి నా కనికరం ఉన్న మననే ఇంకా మనకు అవకాశాన్ని, మనకి ఇంకా సంకల్పం, ఆయన అవకాశాన్ని ఇచ్చి సరి చేసుకోమని ఆ సేవకుల ద్వారా అనేక సందర్భాలు మనకి బోధిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ నడిపించుకుంటూ వస్తున్నాడు. లేకపోతే మనలో దేవుని కనికరం లేకపోతే మనం ఎప్పుడో దేవునికి మనకు బంధాలు తెగిపోయి, ఆ బంధం ఉన్న మననే ఇంకా నా ప్రభు అనే ఒక ఆశ మనలో మెదులుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆశ లేకపోతే, దేవుని సంకల్పం పట్ల ఆశ లేకపోతే మనం ఆ మార్గంలో నడవలేము. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు నమ్ముకోవడం వేరు, దేవుడు ఏర్పరచుకోవడం వేరు. దేవుడు నమ్ముకున్నవాడు కష్టం వచ్చి ప్రతివాడు వచ్చి దేవుడితో పిల్లలు కూర్చొని మొక్కుకుంటాడు. అది ఆ ఫలితం పొందిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేసినవాడు మన చోళ్ళ ఎంతోమందిని చూశాం. దేవుడు ఏర్పరచుకున్నవాడు అయితే మాత్రం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ మార్గాన్ని నడవడానికి, ఆ మార్గాన్ని ఎంచుకుని దాన్నే కొనసాగుతూ ఉంటారు. దేవుడు ఎందుకు నీకు నాకు మరొక సంవత్సరం ఇస్తానంటాడు? నిందారహితంగా తన తండ్రి ఎదుట నిన్ను నన్ను నియమించుకోవడానికి, చూపించుకోవడానికి. మనం నీతి పనులు చేస్తున్నాం, మనం అనుకోవచ్చు. మన నీతులన్నీ కూడా మురుగుగుడ్డ లాంటివి. నేను మంచి చేస్తున్నాను కదా, నేను తెలుగుగలను కదా, నేను జ్ఞానవంతుడిని కదా, నేను ఎంత వాళ్ళకి సహాయపడుతున్నాను కదా అని నా తెలుగుతో నేను మాట్లాడేనా? అది వ్యర్థం. అదంతా కూడా దేవుడి దృష్టిలో ఒక మురుగుగుడ్డ లాంటిది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడితో కలిసి పనిచేయడానికి ఇష్టపడాలి, దేవుడితో కలిసి జీవించడానికి ఇష్టపడాలి, దేవుడితో కలిసి మన జీవితం కొనసాగించడానికి మనం ముందుకు సాగాలి. ఆయన ఎందుకు మన కోసం మరొక సంవత్సరం అడుగుతున్నాడు? ఇప్పుడు మనలో ఆయనకి ఎంతో కొంత కనికరం కనపడి ఉంటారు. లేకపోతే అందరూ ఇష్టపెట్టారు, నిన్న ఇష్టపెట్టారు. ఆయన చెప్పించుకుని విడిచిపెట్టాలి తప్ప చెప్పించడం చెప్పించడు. ఆయన విడిచిపెడతాడు. కానీ ఆ విడిచిపెట్టే బంధంలో మనం తట్టుకోలేము. యేసుక్రీస్తు ప్రభుత్వమే తట్టుకున్నాడు. తండ్రి నా చెయ్యి ఎలా విడిచింది అని అడిగాడు. నువ్వు నేను అడిగే అర్హత మనకుందా? అర్హత మనం సంపాదించుకుంటే అప్పుడు దేవుడు మనం అడుగుతూ, అయ్యో ప్రభు నా చెయ్యి ఎలా అడిగావు, ఎలా విడిచేసేవారు?
ఎన్ని సంవత్సరాలు మనం దేవుడు ఎరువేస్తూ పోషిస్తూ మనం ముందుకు సాగిస్తున్నాడో మనమే గుర్తు చేసుకుందాం. మనమే జాగ్రత్త పడతాం, మనమే సరి చేసుకోవాలి. ప్రభు నా వల్ల కాట్లో తండ్రి నేను జయించలేకపోతున్నాను అని ఏడ్చినప్పుడు ఆయన బంగారంలాగా మనం శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, శుభ్రపరుస్తాడు, అమూల్యమైన ముఖ్యంగా మనం తయారు చేస్తాడు. ఆయన మనం మొన్న లక్ష్మణ మీటింగ్లో అదే మాట మాట్లాడుతున్నాడు. నీకు నాకు ఏ విలువ ఉందని దేవుడు కొన్నాడు, కానీ ఆయన దృష్టిలో మనంతా విలువ గలవామో మనం గుర్తు చేసుకోవాలి. ఆ విలువను మనం పోగొట్టుకున్నామో, ఆ విలువను మనం కాపాడుకున్నామో మనకు బాగా అవసరం. దేవుడు మనకు విలువ ఇచ్చాడు. ఎవరు ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వని విలువ ఆ తండ్రి ఇచ్చాడు దేవుడు నాకు. ఆ విలువను మనం కాపాడుకున్నామో పోగొట్టుకున్నామో మనమే తీర్మానించుకోవాలి, మనమే చూసుకోవాలి. ముప్పై 32వ కీర్తన పేజీ నెంబర్ 467, 32వ కీర్తన. మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన అతిక్రమం అంటే ఏంటి? దేవుడి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ మనము పాటించకపోవటం. దేవుడు ఏమైతే నియమించాడో, దేవుడు మనకు ఏమైతే నేర్పించాడో దాన్ని మనం అతిక్రమించడం. ఒక సంఘంలో ఒక నియమం ఉన్నప్పుడు ఆ నియమాన్ని ఖచ్చితంగా మనం పాటించుకోవాలి. ఆ పాటిస్తున్నామా లేదా అనేది మనం ఎప్పుడప్పుడు సరిచూసుకోవాలి. అలాగే దేవుడు నీకు నాకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామా, ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తున్నామా అనే దాని గురించి మనం చూసుకోవాలి. అది మీరినప్పుడు మనం పశ్చాత్తాపపడాలి. అయ్యో ప్రభా, నేను తప్పిపోయా, నేను పాపంలో పడిపోయా, నీ ఆజ్ఞని నేను అతిక్రమించాను ప్రభా, నీకు దూరం అయిపోతున్నాను, ఆయన నన్ను దూరం చేయక అని మనం ఆయన దగ్గర గోజాడాలి, ఆయన బతిమాలుకోవాలి. అలాగే మన పాపమును పాయించడం అంటే ఏంటి? మనకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు, స్వాదం వచ్చినప్పుడు ఏమంటాం మనం? ఏంటో నాకు ఎంత కష్టపడినా నా కష్టమంతా వ్యర్థమైపోతుంది. మనలో ఏదైనా దురాలోచన పాపం ఉందేమో అని మనం గుర్తెరుగుతున్నామా? గుర్తెరిగితే మనం దాన్ని అంగీకరిస్తాం. ఆ శిలువలో దొంగ ఏమన్నాడు? ఇది మనకు తగ్గిందే, ఎందుకు పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. అలాగే మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు అది దానికి ప్రాయశ్చిత్తం, దాన్ని అంగీకరించాలి. ఇది నాకు తగినదే ప్రభా, అందుకనే నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను అన్నప్పుడు దేవుడు కనికలు పడతాడు. ఆ దొంగ మీద కనికలు పడలా, అప్పుడు దాకా యేసుప్రభు ఎవరో తెలియదు. యేసుప్రభు ఒక్క బోధ కూడా ఆయన వెళ్ళా, యేసుప్రభు చేసిన సుశుద్ధిని ఆయన చూడలా. కానీ ఏమన్నాడు? ఈ శిక్ష నాకు తగ్గిందే, ఇందుకు నేను దుర్మార్గుడిని, ఎన్నో బందిపోటు అంటే ఎవరు? ప్రాణాలు తింటాడు, స్త్రీలను దోసుకుంటాడు, నగలు దోసుకుంటాడు, డబ్బును దోసుకుంటాడు, అడ్డొచ్చిన వాడిని చంపేస్తాడు. అలాంటి వాడు ఒక్క క్షణంలో ఈ శిక్ష నాకు తగ్గిందే. ఆయన ఏం నేరం చేశాడని, ఏం పాపం చేశాడని ఆయనకి ఆ శిక్ష. అలాగే మనం కూడా ఇది నాకు తగ్గితే కష్టం, ఎందుకంటే నేను నా మూర్ఖత్వం వల్ల, నా అజ్ఞానం వల్ల, నేను చేసిన పని వల్ల ఈ కష్టం నాకు సంభవించింది, ఇది నాకు తగిలిందే మనం అనుకున్నప్పుడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు మన పట్ల కనికరం పడతాడు. తండ్రి కుమారుడు పట్ల కనికరం పడినట్టు నీ పట్ల నా పట్ల కనికరం పడతాడు. అంతేగాని మనం ప్రభా ఈ సమస్య తీసే, ఈ బాధ తీసే, ఈ నొప్పి తీసే అన్నట్టు మాత్రమే కాదు, మనం పశ్చాత్తాపంతో కూడి ఆయన అడగాలి. నిజమైన తుప్పులు విరిగిన మనసుని ఆయన
ఇష్టపడుతున్నాడు. నలిగిన హృదయం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాంటి నలిగిన మనసుతో మనం దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆత్మలో కపటం లేకుండా జీవించడం. మనం మీటింగ్కి వెళ్ళాను. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కింద నుంచి నేను పైకి డాబా పైకి ఎక్కినప్పుడు ముగ్గురు 3 ప్రదేశాల్లో ఉండి ప్రదేశాలు చెప్తున్నారు. ప్రదేశాలు చెప్పినప్పుడు మాత్రం మనం ఆత్మీయమా? నిజమైన ప్రయోజనాలు మనసులో నీ అంతరాత్మలో నీకు ఉంటే నువ్వు ప్రయోజనాలు చెప్పవచ్చులా. ఆ మనసు గురించి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఇవన్నీ పైన చూపించుకునే చేసే పనులు. ప్రయోజనాలు చెప్తారు, వందనాలు అంటారు, అయ్యాలు అంటాం. ఇవన్నీ కూడా పైన చూపించుకునేవి. కానీ నువ్వు నిజంగా నీ అంతరాత్మలో నా పట్ల నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? దేవా ఇంకా బలంగా వాడుకో. అయ్యా ఏబేలాన్ని ఇంకా బలంగా వాడుకో తండ్రి. నాయన కొన్ని మాటలు తప్పుకుంటున్నాడు, చేయట్లేదు, ఆయనకి ఇంకా బలంగా వాడు, నీ ఆత్మను ఇంకా అభిషేకించు అని ప్రార్థన చేస్తాను. ప్రేరణ చెప్పినప్పుడు మాత్రం దానివల్ల నాకు ఒరిగేదేంటి? అసలు ఆత్మలో కపటం లేకోకుండా ఆత్మలో యథార్థతగా ఉన్నట్టే మాట్లాడు. తప్పేముంది? నీ మనసులో ఇది ఉందే అన్నా, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేసే తప్పే ఉంది, నేను సచేసుకునే స్వభావం నాలో ఉందో అప్పుడు బయటకు వస్తుంది. నాలో సచేసుకునే స్వభావం ఉన్నదో లేదో అది బయటపడాలంటే ఏమన్నది? కపటం లేకుండా ఉండాలి. నతనేలు ఏమన్నాడు? నజరేతు నుంచి ఏమైనా మంచంటూ వస్తున్నా ఎవరినే? యేసు ప్రభుతోనే అన్నాడు. యేసు ప్రభు దగ్గరే అన్నాడు. నజరేతు నుంచి ఏమైనా మంచంటూ బయటకు వస్తుందా అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నిజంగా ఇతను ఇశ్రాయేలు, ఇతను కపటం ఏ కపటము లేదు. ఎందుకు లేదు? ఆయన గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఈయన కూడా నాకు 100 ధర పెట్టచ్చు కదా, అలా పెట్టలా. ఉన్నది బట్టే మాట్లాడాడు. ఆయన కపటం లేదు. అలాగే నీలో నాలో కూడా కపటం ఉండకూడదు. నిజంగా దేవుడు మాత్రం మనం అప్పటించేవాడు అయితే మనలో కపటం ఉండకూడదు. కపటం లేని ఆత్మతో మనం జీవించాలి. యథార్థత మాట మనం పలకాలి. వేషధారణ దేవుడు క్షమించాలి. వేషధారణ దేవుడు ఎప్పుడు కూడా క్షమించాలి. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని సరి చేసుకోవడానికి వర్తమానాలు తప్ప వర్తమానం చదువుకుని ఆలోచించడానికి కాదు. మనలో లోపాలు మన దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోవడానికి, మనలో ఉన్న స్త్రీలు ఏమైనా తప్పిపోతే వాటిని సరి చేసుకోవడానికి, మనం నడిచే మార్గంలో అనేక మొలపాట్లు ఉంటాయి. మన మార్గం అయితే మాత్రం పౌరపాటు కాదు. మనం తీర్మానించిన తీర్మానం, మనం నడిచే మార్గం మాత్రం పౌరపాటు కాదు. అనేకమైన ముళ్ళు ఉంటాయి, పురుగులు పుట్ట ఉంటుంది, పాములు తేళ్లు ఉంటాయి. వాటన్నింటినీ తప్పించుకుంటూ నడవడమే నిజమైన శిష్యుల సహవాస సంఘంలో నడక ప్రారంభించాం. ఆ మార్గంలో మనం నడుపుతున్నాం. మనకి వర్తమానాలు దేనికి? మనం లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడానికే కానీ వర్తమానం చదువుకుని మనం ఆలోచించాలి, పైకి చూపించుకుని ప్రార్థన అనేది కాదు. కాబట్టి మనం మెలుగు కలిగి జీవించడం దేవుడికి ఇష్టం. మనం మెలుగు కలిగి కూడా పడిపోతాం. ఆయన ఓ ప్రభావం మనం చేపట్టినప్పుడు ఏమన్నా రావాలి, లేకపోతే దేవుడు నీతో నాతో ఉన్నాడు. పడిపోయిన మనం ఆగిపోయామా? ఇంకా మన కర్మ. ఆ పడిపోయిన దాని గురించి మనం పశ్చాత్తాపడి నాయన నేను దులుపుకున్నా, నేను కడుపుకున్నాను కూడా నాకు చేపట్టుకుంటే ఆయన పట్టుకుని నడిపించేవాడు దేవుడు నీతో నాతో ఉన్నాడు. మనం దేనికి భయపడుతున్నాం? దేనికి భయపడాలి? మన తీర్మానం ఒకే ఒకటంటే ఈ శరీరంలో వాడైనా రేపటికి చెల్లేవాడమై వాడు ప్రమాదం చేస్తూ జరగవచ్చు, వాడు పడుకున్న నెలతో నీకు తెలియకుండా జరగవచ్చు, ఎలాగైనా పోవచ్చు. పోతాం మాత్రం నిజం, ఎప్పుడు పోతామో తెలియదు. ఇలాగ నేను చిత్తపడుతూ నేర్చుకోవాలి. ఈ తీర్మానం మనకు కావాలి. ఇది దేవుడి నుంచి నుంచి కోరుకునేది. అలాంటి తీర్మానం మనకు కావాలి అంటే మనం ఎలా జీవించాలి? ఎంతో ఆత్మీయంగా, ఎంతో బలంగా, దేవుని పట్ల ఆసక్తితో మనం నడుచుకుంటూ ప్రారంభించినప్పుడు పడిపోయినప్పుడు మన ప్రభు దగ్గర గోజాడుతూ ఆయన మనం సరిచేసి ఆయన తప్పుపోయాం. ఆయన ఏమన్నా దావీదేమన్నాడు? నన్ను ఏమన్నా తెల్లగా కడుగు, నేను పాపంలో పడిపోయాను, తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టిన వాడిని అని ఎలాగైతే అడిగారో అలాగే నువ్వు కూడా ఆ తండ్రిని మనం అడగాలి. నువ్వు నన్ను తెల్లగా కడుగు, నన్ను నాలో ఇంకో మొదట కనిపించు,
ఉన్నాయి, ఇంకా ఇంకా చాలా మరకలు ఉన్నాయి ప్రభా, ఈ మరకలు వదులుతున్నా, ఇది శుభ్రంగా కడుగు, నేను హిమము కన్నా తెల్లగా ఉండాలి. దావీదు కోరుకున్నట్టుగా మనం కూడా కోరుకుంటే మనం కూడా కలుగుతాం, మనం కూడా ఆయన హృదయించాలంటుగా చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు, వాడి నిధులందు కూడా ఆయనకి చిత్తగా ఉన్నారు. ఎప్పుడైతే నేను బోధిస్తున్నానో ఆ బోధ, నేను నీకు ఒక మంచి మాటలు నేను చెప్తున్నాను, నా దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మ జీవితం అలా కలు, ఇలా చేసుకో అలా చేసుకో నేను చెప్పినప్పుడు నిజ జీవితంలో నేను అలా జీవించానో లేదో అందరూ వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే నా జీవితాన్ని అలా వెంబడిస్తారు. యేసుక్రీస్తు ప్రభు మనకు మార్గాన్ని చూపించాడు కాబట్టి ఆ మార్గాన్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. ప్రభు ఇలా జీవించాడు, ఇలా జీవించి ఈ మాట మన గురించి రాశాడు, దీనికి అర్థం ఇదని మన సేవకులు మనం తెలుస్తూ మనం దాని ప్రకారం నడుచుకోవడానికి మనం ఇష్టపడతాం, ఆ మార్గాన్ని మనం నడతాకి ముందుకు కొనసాగుతాం. అలాగే మనం కూడా ఒక సంసార విషయంలో కానీ, లేదా ఇంకో విషయంలో కానీ, లేదా ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ వారికి ఏదైనా సలహా మనం ఇచ్చేటప్పుడు ఆ సలహా మనం పాటించి ఉండాలి. ఆ సలహా మనం నిజ జీవితంలో మనం జరిగి ఉండాలి. అది దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో నా నోటికి నేను తెలుగుగా నాకు మాట్లాడేసి ఏదో శక్తులు వచ్చాయి నన్ను మాట్లాడు, వాళ్ళకి అది వర్తించదు. వాళ్ళు దాన్ని గైకున్నారు, దాన్ని అనుసరించలేదు. దాన్ని అనుసరించి దాన్ని గైకున్నారంటే మనం ఎలా ఉండాలి? దేవుని ఆత్మీయంగాను, అలాగే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఎలా ఉన్నాడు? సలహాదారిగాను, సమాధానకర్తగాను, కనికరము గల ప్రేమామయుడుగాను, దయామయుడుగాను నీకు నాకు ఉన్నాడు. అలాగే మనం కూడా మనం శాంతైన సహాయం నాలుగు మాటలు ఎడవారికి చెప్పేటప్పుడు అది ప్రేమారూపంగా ఉండాలి, కానీ ద్వేషంగా ఉండకూడదు. ఎవరైనా మన సలహా వస్తారు, రాకూడదని అంటారు. వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? వారికి దేవుడు వాక్యానుసారమైన మాటలతో మనం ప్రోత్సహించాలి, ఉత్సాహపరచాలి. మనం ఎలాగైతే మన జీవితంలో దేవుడు మనకి ఎలాగైతే నీటి ముక్కలు ఒప్పుకు చేశాడో అలాగే మన మాటల ద్వారా వాళ్ళు ఆరిపోయిన జీవం వాళ్ళు మళ్ళీ వెలుగుకోబడుతుంది. దాని ప్రకారం వాళ్ళు జీవించడానికి అది ఆసక్తి అవుతుంది. లేకపోతే నేను ఇన్ని మాట్లాడి మీతో ఎంత సమాసంగా ఉండి మీ పట్ల నేను అసూయతోనూ స్వార్థంతోనూ నాకు నచ్చినట్టు నేను జీవిస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? ఇంకెవరో నాకు తెలియదు, ఇంకెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నేను నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దేవుని వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకము అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురుని కొండని వారితో చెప్పారు. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా, ఎంతో దయగాలుగా, కనికరముగా ఎన్నో మాటలు చెప్పారు. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క వరాలను పెట్టి మందిరాలు కట్టారు, జయాలను వెళ్ళగొట్టారు, స్వతంత్రం చేశారు. కానీ ఆదరించడం వాళ్ళ స్థితి ఎలా ఉంది? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఒక మాట ఆయన చెప్పి ఈ బతులంతా ఏమైపోయింది? బుద్ధిపాలేదు. మన బతుకు ఆకన్నా ఒక గడియ సార్లు మనం పడిపోవడానికి, ఒక గడియ సార్లు మనం తగ్గిపోవడానికి. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా గంతులు వేశారు. ఓ ప్రభా అని మీటింగ్లు పెట్టారు, పెద్ద కచాపులు కట్టారు, ఎక్కడ మన సభలు పెట్టారు, అనేకమైన అద్భుతాలుగా చేశారు. వేల మంది వచ్చారు అక్కడికి. కానీ ఏమైంది? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు అలాగ జరిగింది? ఎందుకంటే జనాన్ని చూపించుకోవడానికి, జనాన్ని దగ్గర వీళ్ళు గొప్ప పెంచుకోవడానికి, జనాన్ని
ఆకట్టుకోవడానికి చేసే క్రియలో ఉన్నారే కానీ నిజమైన దేవుడిని నేను ఆరాధకులుగా ఉన్నానా? దేవుడిని నాకు నేరుగా నేను ఆరాధిస్తున్నానా? నా జీవితం దేవుడికి అర్పణగా ఉందా? నన్ను నేరుగా నేను దేవుడికి అర్పించుకుంటున్నానా అనే దాన్ని వాళ్ళు చూసుకోవాలి. అన్ని విషయాల్లో సులువుగా పాల్గొంటారు, అన్ని విషయాల్లో బాగుగా చేశారు, అన్ని విషయాల్లో ముందుగా ఉన్నారు, కానీ అసలు విషయంలో వెనకబడుతున్నారు. ఆ బుద్ధి లేని కనికలు కూడా అంతే. మందిరాల్లో పనులు ఉన్నప్పుడు ముందుగా వచ్చి పనులు చేయటం, ముందుగా చిత్తపడటం, ముందుగా అన్ని సమకూర్చడం అన్నీ చేశారు, కానీ ఆత్మీయ జీవితాల్లో అలాగే మనం ఎప్పుడైతే మనం అటువంటి ఆలోచనలు మనలో ఉంటే మనం సరి చేసుకుందాం. మనకు అటువంటి ద్వేషాలు పాపాలు చాలామంది మనలో 90% లేవు. ఏదైనా ఆలోచన విధంగా ఉండొచ్చు. ఉంటే మనం సరి చేసుకోవడానికి మనం ముందుగానే దేవుడు మనం హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఆ గడి వచ్చినప్పుడు ఆ దినం మనం ఏమంటాడు, మీరు ఎవరు చెప్పేవాళ్ళనే కాదు, ఎన్నవాళ్ళని కూడా ఇది మీరేం చేశారు, మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా ఇది మీరు ఏం చేశారు, మీకు ఎవరు చెప్పలేదా, మీకు చెప్పి మీకు నేర్పించలేదా, మీరు చూడలేదా, మీరు ఏమీ వినలేదా దేవుడు అడుగుతాడు. ప్రతి ఒక్క మనిషిని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, ఏమి చెప్తాం, మన దగ్గర ఏమవుతుంది, మరి ప్రభావం మరి ఆ రోజు ఆ వారం నేను రాలేదు, ఇంకెవరు నాకు తెలియదు, అయిపోయింది. ఇంత జీవించిన జీవితం ఇంకెవరు నాకు తెలియదు. ఈ భూమి మీద ఆడ ముందు కనపరుచుకోవాలి, ఏళ్ళ ముందు కనపరుచుకోవాలి, ఆల్టో స్నేహం పెంచుకోవాలి, ఏళ్ళతో స్నేహం పెంచుకోవాలి, ఇలాంటి తప్పంతా సరిపోతుంది నేను జీవితం అంతా. అసలు నా ప్రభుత్వం నేను స్నేహం పెంచుకున్నానా? నా ప్రభుత్వం నాకు సంబంధం ఉందా? నా ప్రభుకి నాకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నామా? నా ప్రభుత్వం ఎలాంటి జీవితం జీవిస్తున్నాను? నా ప్రభు ఇవ్వమని పడేది. ఆలోచన ఎప్పటికప్పుడు దేవునితోనూ నాతోనూ నేను తోకం వేసుకోవాలి. యేసుక్రీస్తుతో నాతో నేను తోకం వేసుకోవాలి, కానీ సాటి వ్యక్తులతో కాదు, సాటి విశ్వాసంతో కాదు, కులంలో ఉన్న మనుషులతో కాదు. వాళ్ళు బాగా ఎక్కువ పాపం చేస్తారు, నేను ఎక్కువ పాపమే కాదు. ఏదైనా పాపం ప్రతిదానికి పశ్చాత్తాపం పడాలి. అపవాది నిజమైన వాక్యం దగ్గరికి చాలా టైం పడుతుంది. మనిషిని రాని ఉంటాను, చాలా నలగొట్టాలి, ఇష్టపట్టాలి. అప్పుడు ఇంకా ఆఖరి గడిలో కానీ ఆ సత్యాన్ని గ్రహించాలి. వాళ్ళ అనేక మందికి ఎలాంటి మాట చేసామంటే, అసలు నువ్వేం చేయక్కల వచ్చి బైబిల్ కూర్చుంటే నీవు సీట్ రిజర్వేషన్ అయిపోయి నువ్వు పక్కన ఉంటావు. ఈ మాటలు మాకు చాలా మునుపుగాను తీయగాను ఇదిగా ఉంటాయి, కానీ అది నిజం కాదు. దాన్ని మనం వెంబడించామా, నువ్వేమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఇదేంటి ప్రభా, మేము 10 లక్షల మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీటింగ్లో ఉన్నాం, ప్రతి శుక్రవారం మేము స్త్రీల కొడుకులో ఉన్నాం, ప్రతి మంగళవారం మేము బైబిల్ స్టడీలో ఉన్నాం, ఎక్కడ మేము ప్రతి ఆదివారం మేము మాట్లాడడం, ఏమీ నాకు తెలియదు. అసలు మీరు ఎవరు నాకు తెలియదు, మమ్మల్ని కూర్చోవాలి. మనం అనుకుంటాం ఈ ఉపవారమే కదా, ఈ ఒక్క రోజే కదా. దేవుడు మాట ఆ రోజు ఆ రోజే దేవుడు అందుకనే అన్నాడు. దేవుడు యేసుప్రభువు ఏమన్నాడు, ఏ రోజు ఆ రోజే అడగండి, ఆ రోజే నేను ఎత్తా. ఏ రోజు ఆ రోజే అడగండి. ఈ వారానికి సరిపడగా ఈ 4 రోజుల్లో మనతో మాట్లాడింది ఈ వారం మనకి అదే జీవాహారం అయిపోతారు. ఆ మెలుపుతో మనం జీవించాలి. లేకపోతే దేవుడు ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు, నా సమయంలో చూసుకుంటారు.